జయప్రకాష్ రెడ్డి గారు ఏంటి రాగప్పు నా కొరక వాడిని పట్టబెట్టి పీక కోసి పూజలు శంభులైతాయి అని అంటాడు. అట్లాంటి వాయిస్ ఉంటే సో మరి మా ఫ్రెండ్ వారు వచ్చాడు. ఇక్కడ చాలా మంది వాసవి తెలుసా, ప్రగతి వెల్ఫేర్ సొసైటీ ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసింది కదా. సిల్వర్ జూబ్లీ అంటే ఎంత, ఎన్ని ఇయర్స్ కి? 25. వావ్. మరి స్వర్ణోత్సవం అంటే 50 ఏళ్ళు. ఓ 50 ఏళ్ళు కూడా జరగాలని అనుకుంటున్నావు నువ్వు? ఓకే. సో మరి ఇంత మంది వచ్చారు కదా, పిల్లలు ఉన్నారు తెలుసా? విఘ్నేష్ కూడా తెలుసా? ఓకే ఓకే విఘ్నేష్ పర్లేదు. సరే ఇంత మంది వచ్చారు, నీ పేరేంటి? ఏ జున్ను? మీ నాన్న పేరేంటి జున్ను? అల్లు అర్జున్ పేరు పెట్టుకున్నాడు మీ నాన్న. ఓకే సరే నీకు ఇంగ్లీష్ వచ్చా? అమ్మనేమంటారు జున్ను? మామ్ అంటారు. చిన్నమ్మనేమంటారు? మినీ మామ్. వెరీ గుడ్. పెద్దమ్మనేమంటారు చెప్పు? అమ్మ ఏంటి మీ నోరు అంత పెద్ద నిలిచి చెప్పాలా? మీ పెద్దమ్మ అట్లేదు అవుతుందా? ఓకే సినోనిమ్స్ ఉంటాయి కదా. అమ్మ నీకు ఏమనొచ్చు? ఓకే నాన్నని ఏమనొచ్చు? అట్లా అంటే నీ జుట్టు పెడతారు. సరే ఇంకా గో వెంట్గా అని అంటారు కదా, అలా ఏమన్నా ఇక వర్క్ ఫార్మ్స్ వచ్చా? ఓకే తెలుగు వచ్చా? బాగొచ్చా? ఓకే. సువాసన, సుగంధము, సుమంగళి, తెలుగు. సో అలాగే పాలిటెక్నిక్ అంటే ఏంటి చిన్ను? పాలన టెక్నిక్ నీళ్ళు కలుపుడు. సైక్లోన్ అంటే మన విజయవాడ వచ్చింది కదా, బాగా ఉంది నీ నాలెడ్జ్. సరే నేనైతే అనంకొండ గోపాల్పూర్ లో ఉంటాను. అక్కడ ఉంటే కుక్క ఏ విధంగా మొరుగుతుంది? సరే మన సాయి సార్ ఉన్నారు కదా, నరసింహారెడ్డి సార్, వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే కుక్క ఏ విధంగా మొరుగుతుంది? అవునట్టు వైపు వెళ్ళదు. ఢిల్లీలో ఉంటే కుక్క ఏ విధంగా మొరుగుతుంది? ఏంటి? అవును మన ఇక్కడ ఉన్నటువంటి సార్ తెలుసు, అక్కడ ముందుకు వచ్చున్నారు, టైంకి వచ్చారు. సార్ సూపర్ ఉన్నాడు. ఓకే సార్ చాలా బాగున్నారు, అక్కడ ముందు కూర్చున్నారు. ఓకే అలాగే మరి జున్ను నీకు పాటలు వచ్చా? అవునా, నేను ఒక పాట పాడతాను, కోరస్ ఇస్తావా? ఓకే. అమ్మాయి సన్నగా శివరంజని నేను ఎందుకు? సరే ఇంకేమింకేమింకేం కావాలి అన్ని ఇప్పుడు కేక్ కూడా ఇస్తారు మన కొద్ది క్షణాల్లో. సరే ఇక్కడ అవును ఈ మధ్య చాలా మంది అవును అమెరికాలో కరెంటు పోతే జున్ను ఏం చేస్తారు చెప్పు? జపాన్ లో కరెంటు పోతే, మరి ఇండియాలో కరెంటు పోతే మన ఇండియాలో చేసేటువంటి పని అది. సో అలాగే ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ లో దాదాపు ఎంతమంది ఉన్నారు తెలుసా నీకు? 80 ఏమో. అసలు దీనికి అంతటి కారణం ఏంటి? స్నేహం. అలాగే వావ్ తప్పకుండా ఒకసారి గట్టిగా. అంటే నిజంగా ఒకరి మీద ఒకరికి. అవును ఇంతమంది నువ్వు అసలు ఒక మొత్తం అని చూసావా? మిగులు అంటే బడ్జెట్ చూసావా? మన కేంద్ర మంత్రి ఎవరు? ఆర్థిక మంత్రి అవును మన తెలంగాణలో. ఓకే వాళ్ళిద్దరికన్నా ఇప్పుడైతే కదా చాలా చాలా బాగా చెప్పింది రాజన్ బాబు సార్ కదా.
ఇంకోటి లాస్ట్ టైం కనబడ్డది మన తెలంగాణ లెక్క కొంచెం లోటు కనబడ్డది. ఆ లోటు కూడా పూర్తుందా? ఖచ్చితంగా. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ప్రగతి వెల్ఫేర్ సూపర్ స్టార్. వావ్, సూపర్ సూపర్ గా నువ్వు చెప్పినట్టుగానే మరి ప్రగతి వెల్ఫేర్ అసోసియేషన్ చాలా చక్కగా నిర్వహిస్తున్న కార్యక్రమానికి మరి ఇంత చక్కగా అవకాశం ఇచ్చినందుకు థాంక్యూ. థ్యాంక్ యూ. ఒక నిమిషం సిగ్గుపడకు. ఇటువైపు ఏ క్లాస్ చదువుతున్నావు వింటే? వెరీ గుడ్. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? తెలుగు టీచర్ ఏంటండి? సూపర్. ఇంతకుముందు రాజమౌళి సార్ కూడా తెలుగు రాదన్నాడు, పెద్ద కుర్చీలున్నాడు. లెక్కలు వచ్చేటప్పుడు రాత లెక్కలు వస్తాయి కదా సార్? వస్తే నీకన్నా ఎక్కువ రావు కానీ నీకెప్పుడు వచ్చినట్టుంది. సార్ వాళ్ళ శిష్యుడు నువ్వు? చిన్నప్పుడు. ఓకే, విఘ్నేష్ మీ మమ్మీ డాడీ పేరు చెప్పు. మా డాడీ పేరు నీలకంఠాచారి, మమ్మీ పేరు లహరి. వెరీ గుడ్. నువ్వు రోజు బాగా టీవీ చూస్తావు సెల్ ఫోన్. ఇది చూడు, సెల్ ఫోన్ చూస్తావా? ఎంతసేపు చూస్తావు? నువ్వేంసేపు చూస్తావు? అర్ధగంట. అర్ధగంట. ఏం చేస్తావు గేమ్స్. నువ్వు? నేను యూట్యూబ్. యూట్యూబ్, ఇన్స్టా. వెరీ గుడ్. అవును జిన్ను, మన తన ఫ్యూచర్ లో ఏమవుతాడు ఒకసారి అడుగుదాం. ఫ్యూచర్ లో ఏమవుతావు పెద్దగిన తర్వాత? నాకు బిజినెస్. బిజినెస్ అండి ఈజీ. దొరుకుతాయి వస్తాయి. కదా, బాగా డబ్బులు ఒకవేళ ఉంటే వస్తాయి, లేకపోతే ఏమైనా దాంట్లో ఏమైనా దోస్తులు కనుక ఇబ్బంది పెట్టి పోతాయి కదా. సరే, బిజినెస్ అనేది చాలా మంచిది, కానీ బిజినెస్ తో పాటు ఎడ్యుకేషన్ చదువు కూడా ఉందనుకో మస్తు సంపాదించవచ్చు కదా. ఐఐటి కానీ లేకపోతే చాలా ఉంటాయి. బిజినెస్ తో పాటు ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. వెరీ గుడ్. ఆల్రెడీ 10th చదువుతున్నావు కదా. సరే, మన బిజినెస్ చేస్తాను. అవును చిన్న ఇంకేమవుతాడు అప్పుడు బిజినెస్ చేసిన తర్వాత? పెళ్ళింటి అమ్మాయికి మొగుడు. ఆ తర్వాత చేసేది అదే పని చేస్తుంది. ఫేవరెట్ టీచర్ తెలుగు అన్నావు కదా, ఫేవరెట్ ఫుడ్ ఏంటి? చికెన్ కర్రీ. నీకు? చికెన్ బిర్యానీ. ఓకే, థ్యాంక్ యూ. విఘ్నేష్ ఎవరైనా నీకు బెస్ట్ ఫ్రెండ్. ఫ్రెండా? ఓకే, సూపర్. థ్యాంక్ యూ సార్. థాంక్యూ. బాయ్. ఓకే, మన వాసవి పార్వతి మర్చిపోవద్దు. మళ్ళీ ఎందుకంటే అప్పుడు వాసవి ఇప్పుడు ఎన్ని ఇయర్స్ తెలుసా? సెకండ్ క్లాస్ కదా. మళ్ళా సిల్వర్ జూబ్లీ కాదు, స్వర్ణోత్సవం. సర్లోత్సవానికి కలుస్తుంది 20. సొసైటీ చెప్పండి గట్టిగా మళ్ళొకసారి ప్లీజ్. కొంత మళ్ళొకసారి